శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. 12 జూలై నుంచి 18 జూలై వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాం. ముందుగా గ్రహస్థితులు. చంద్ర కుజులు వృషభ రాశిలో, రవి వక్రించిన బుధుడు మిథున రాశిలో, గురుగారు ఉచ్చ రాశిలో, శుక్రకేతువులు సింహరాశిలో, రాహు కుంభరాశిలో, అలాగే శని గారి స్థితి మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క సంచారము సింహ రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే రవి గారి యొక్క సంచారము గురువు గారితో కలిసి ఉన్నది. ఇక ఈ వార ప్రారంభపు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి గ్రహస్థితులను పరిశీలించినట్లయితే అనుకుంటే, చంద్రుని యొక్క స్థితి సంచారము ఉచ్చలో ఉంటూ కుజునితో ఉంది. కుజునికి దోషం అనేది ఉండదు. ఎవరికైనా కానీ కుజ దోషం ఏర్పడుతూ ఉన్నట్లయితే ఈరోజు జన్మించిన వారికి 12వ తేదీ జన్మించిన వారికి కుజ దోషం ఏర్పడుతూ ఉన్నట్లయితే చంద్రుని కలయిక వల్ల అది ఏ స్థానం అయినప్పటికీ కూడా దోషం ఉండదు. అలాగే చంద్ర కుజుల కలయిక చేదు పదార్థాలలో అభివృద్ధిని సూచిస్తూ ఉంటుంది. అంటే వాటికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు ఏమన్నా ఉన్నట్లయితే చాలా వరకు చక్కటి అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. అలాగే మాతృవర్గ రీత్యా ఉంటే విపరీతమైన ప్రేమ ఉంటుంది, లేకపోతే కొంత వ్యతిరేకత కనిపిస్తూ ఉంటుంది. ఇక రవి బుధుల గురించి మనకు తెలిసిందే. బుధ ఆదిత్య యోగం అనేది ఒకటి తెలియజెప్తూ ఉంటాము. అయితే ఇక్కడ బుధుడు వక్రించి ఉన్న కారణం చేత తక్కువ ఫలితాలు ఉంటాయి. ఏది ఏమైనా కీర్తి ప్రతిష్టలకే ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. అలాగే శుక్రకేతువుల యొక్క స్థితి సింహ రాశిలో ఉంటూ రాహు గారి యొక్క దృష్టిలో ఉంటున్న కారణం చేత ప్రేమ వ్యవహారాలకి చాలా దూరంగా ఉండాలి. చాలా వరకు ఏ రకమైన ప్రేమ అయినా, అది అన్నదమ్ములు అవ్వచ్చు, అక్క చెల్లెళ్ళు అవ్వచ్చు, అన్నా చెల్లెళ్ళు అవ్వచ్చు, అక్క తమ్ముడు అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, తల్లి బిడ్డలు అవ్వచ్చు, తండ్రి బిడ్డలు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, ఏ రకమైన ఎఫెక్షన్స్ ఉన్నా కానీ వాటిని దూరం అవనివ్వకుండా జాగ్రత్త పడండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక గ్రహ సమ్మేళనాల ఫలితాలు ఇప్పుడు తెలుసుకుందాము. దృష్టుల ఫలితాలు తెలుసుకోవాలి అంటే, శని గారి యొక్క తృతీయ దృష్టి చంద్రకుజుల మీద ఉన్నది. మానసికమైన వేదన ఎక్కువగా ఉండడము, ప్రయాణాలలో అప్రమత్తత చాలా అవసరము అని చెప్పి తెలియచేయడము, అలాగే ఏదైనా రక్తానికి సంబంధించి చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఎవరికైతే జన్మ జాతకంలో ఇలాంటి శని కుజుల యొక్క దృష్టి కానీ లేదా సమ్మేళనం కానీ, కుజుని దృష్టి శని మీద గారి మీద ఉంటే అదొక రకమైన ఫలితం ఉంటుంది, శని గారి దృష్టి కుజుని మీద ఉంటే అదొక రకమైన ఫలితం ఉంటుంది. ఇక్కడ శని గారి దృష్టి కుజుడి మీద ఉంది కాబట్టి ఎవరికి జన్మ జాతకంలో అయినా ఈ రకమైన గ్రహ సమ్మేళనాలు కానీ దృష్టులు కానీ ఉన్నట్టయితే కించిత్ జాగ్రత్త వహించండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. గురువు గారు ఉచ్చ స్థానంలో ఉన్నారు. ఇక ఇది చెప్పడానికి కలివి కానటువంటి ఫలితాలు అనమాట. గురువు గారి యొక్క స్థితి సంచారము చాలా చాలా అద్భుతంగా ఉంటూ ఉంటుంది. ఆయన ఉచ్చలో ఉన్నారు అంటే అది అసలు మాటలైన విషయం కాదు. చాలా అనుకూలమైన పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రవి గారి యొక్క స్థితి గురువుతో కలిసి ఉన్నది. ఇది మనకి అస్తంగత్వ దోషాన్ని సూచిస్తూ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఎటు ఆషాఢ మాసం వచ్చి ఉన్నది కాబట్టి ఈ మూఢమికి అంతగా ప్రాధాన్యత ఉండబోదు. ఎందువల్లంటే ఆషాఢ మాసంలో ముహూర్తాలు ఉండవు కాబట్టి అంతగా భయపడవలసిన పని అయితే ఏమి లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను. చంద్రుని యొక్క గమనము శుక్రాచార్యుల వారితో కలిసి ఉన్నందువల్ల లలిత కళలలో చాలా వరకు అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. చక్కటి ప్రదర్శనలు ఉంటాయి, మానసికోల్లాసం ఎక్కువగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. పరిహారాల విషయానికి వచ్చేటప్పటికి శని కుజ స్తోత్రాలు తప్పనిసరిగా చదువుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. కుజుని యొక్క 4వ దృష్టి కూడా శుక్రాచార్యుల వారి మీద ఉంటుంది. ఇప్పటికే చెప్పి ఉన్నాను, ప్రేమికుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ప్రేమ విషయంలో ఎవరితోనైనా ఎఫెక్షన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి కుజుని స్తోత్రాలు, శుక్రాచార్యుల వారి స్తోత్రాలు, శని గారి స్తోత్రాలు తప్పనిసరిగా పఠించండి అని చెప్పి తెలియజేస్తూ ఇక రాశుల్లోకి వెళ్దాము. వృషభ రాశి. వృషభ రాశి వారికి రాశిలో ఉన్న చంద్రుని యొక్క సంచారము, ద్వితీయంలో ఉన్న బుధుని సంచారము, చతుర్థంలో ఉన్న శుక్రాచార్యుల వారి సంచారము, లాభస్థానంలో ఉన్నటువంటి శని గారి సంచారము, 4 గ్రహాల యొక్క సంచారము చాలా చాలా బాగుంటోంది. అయితే 5 గ్రహాల వ్యతిరేకత కూడా ఉంటున్న కారణం చేత
ఇక్కడ తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. కొంచెం కోపం ఎక్కువగా ఉండేటటువంటి అవకాశము, సంయమనం పాటించాలి. అలాగే కుటుంబ విషయాలలో కొంచెం అన్యమనస్కంగా ఉంటారు. ఎక్కువ సమయాన్ని వెచ్చించాలి. పరస్పర విభిన్నమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం ఏమాత్రం ఉండబోవడం లేదు సరిగదా. మీ మీద అపవాదులు, అపనిందలు ఏవైనా పడేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వీటి విషయంలో కూడా మీరు సంయమనం పాటించాలి. అయితే ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏమిటి అంటే, మీకు లాభాల విషయంలో లాభాలు బ్రహ్మాండంగా ఉంటున్నాయి. లాభస్థాన సంచారం చేస్తూ ఉన్నటువంటి శనిగారి యొక్క ఫలితాలు చాలా చాలా బాగుంటూ ఉండగా, లాభస్థాన అధిపతి తృతీయ స్థానంలో ఉచ్చలో ఉన్నారు. ఇది ఇక్కడ మీకు ప్లస్ పాయింట్ అవుతోంది. కాబట్టి సంయమనం పాటించండి. ఊహించని విధంగా లాభాలైతే మీకు ఉన్నాయి. మాతృవర్గ రీత్యా బాగుంది, స్థిర చిరాస్తుల రీత్యా బాగుంది, విద్యార్థుల రీత్యా బాగుంది, స్త్రీలకి బాగుంది. అలాగే సంతానం పట్ల కాసింత ఓర్పు కలిగి ఉండాలి. ఇక రుణభారాల విషయంలో ఏమైనా ఈ రుణాలకి సంబంధించి తీర్చుదాము అని మీరు అనుకుంటూ ఉన్నట్లయితే, ఎక్కువ శాతం అప్పు తీర్చలేకపోయినా తగు మోతాదులో అప్పు తీర్చుకోగలుగుతారు. అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే భార్యాభర్తల అనుకూలత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ రాజీ పడవద్దు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ అనుకూలమైనటువంటి పరిస్థితి. ఉద్యోగ జీవితంలో కూడా మీరు ఓర్పు వహించి ఉన్నందువల్ల మాత్రమే మీకు మంచి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా చెప్పదగినటువంటి సూచనలండి. బాగున్న విషయాలని కూడా మనం ఒకసారి పరిశీలన చేసినట్టయితే, మృష్టాన్న భోజనాలు చేస్తారు, వినోద కాలక్షేపాలు చేస్తారు. అలాగే మీ వాక్కుకి చాలా చాలా పరపతి పెరుగుతుంది, ప్రశాంత చిత్తం ఉంటుంది, వ్యాపారాలు బాగుంటాయి, వ్యవహారాలు బాగా చేయగలుగుతారు. స్థిర చిరాస్తుల వృద్ధి మీరు ఊహించిన దానికన్నా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇక వివాహాది శుభకార్యాలు కుదిరేటటువంటి పరిస్థితి. మనస్సు చాలా ఆనందంగా ఉంటూ ఉంటుంది. కళలకి సంబంధించి వారాంతంలో అనేక విధాలుగా ప్రశంసలు వస్తాయి అని కూడా తెలియచెప్పగలను. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇచ్చేది వారందరికీ చాలా అనుకూలమైన కాలం కింద లెక్క. ఏదైనా పెట్టుబడులు పెట్టాలంటే మటుకు తొందరపడి పెట్టవద్దు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే వారాంతంలో కూడా ఇంకా అనుకూలమైన పరిస్థితులు ఏవైనా ఉన్నాయా అంటే, తృతీయ స్థానంలోకి రవి వచ్చారు. బుధుడు ద్వితీయము, తృతీయం రవి, అలాగే చతుర్థంలో శుక్రాచార్యుల వారు. వరుస రాసుల్లో మళ్ళీ తిరిగి 3 గ్రహాల యొక్క అనుకూలత ఎప్పుడైతే కనిపిస్తూ ఉందో, మళ్ళీ మీకు అనుకూలమైనటువంటి ఫలితాలే ఉంటూ ఉంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇష్టదేవత ఆరాధన చేయండి. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణ చెయ్యండి. అలాగే ఊహించని విధంగా మీకు లాభాలు ఇస్తూ ఉన్నటువంటి శని గారికి కృతజ్ఞతలు తెలియజేయండి. అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగడానికి మీ వంతు కృషిగా మీ ప్రణాళికలని మీరు ముందరికి తీసుకొని వెళ్ళండి అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. శుభం.